నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మనిషి ఎన్నిటినో చూసి సంతోషపడుతూ ఉంటాడు. ఇన్నిటినీ చూసి సంతోషించడానికి కానీ అవి చూడడానికి ఉపకరణం కన్ను. ఈ కన్ను ఎవరికి వారు కొని తెచ్చుకునేది కాదు. నిజానికి ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ ఒక్కరూ కూడా కంటికి ప్రత్యామ్నాయంగా మేం కృతకంగా ఒక కంటిని నిర్మాణం చేశాం, ఈ కృతకంగా నిర్మించిన కన్నుని పెట్టవచ్చు అని అన్నవారు లేరు. మహా అయితే చనిపోయిన వ్యక్తి యొక్క కన్ను కొంత సమయంలో తీసేసి బ్రతికున్నవాడికి అమరుస్తారంతే తప్ప కంటిని నిర్మించగలిగినటువంటి ప్రజ్ఞ ఇప్పటి వరకు ఎవరూ సాధించలేకపోయారు. అటువంటి కళ్ళని ఇన్ని జీవులకు ఇన్ని రకాలుగా అమరుస్తున్నాడు ఆయన. ఎంత చిత్రం అంటే, అంత పెద్ద శరీరం ఉన్నటువంటి ఏనుగుకి అంత చిన్న కన్ను ఉంటుంది. కానీ అంత చిన్న కన్ను కలిగినటువంటి ఏనుగు కింద పడి ఉన్నటువంటి గుండు సూదిని కూడా చూడగలదు. అంత అందంగా శరీరంలో ఎక్కడ కన్ను ఉంటే అది చూడగలదో అక్కడ ఆ కంటిని అమర్చి ఆ కంటి ద్వారా అన్నిటినీ చూసి సంతోషించడానికి అవకాశం ఇచ్చినవాడు ఆయన.